పుష్కరిణిలో కలిసే అతిశక్తివంతమైన తీర్థం ఇంకొకటి ఉంది. అదేమిటి అనేది ఇప్పుడు చెప్తా. సరస్వతీ నది అంతర్వాహిని. అలాగా జ్ఞానశక్తిలాగా అట్టడుగున ఉంటుంది తప్ప మనకి పైకి కనిపించదు సరస్వతీ నది. సరస్వతీ నదికి అభిమాన దేవత సరస్వతీదేవి. దాంతో సరస్వతీదేవికి ఆ నది కూడా గంగా నదిలాగా పైకి ప్రకటితం అవ్వాలని, అందులో చాలా మంది స్నానం చేయాలని కోరిక కలిగింది. ఒకసారి కలిగి ఆ తల్లి కూడా భగవంతుడికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలిగి ఆవిడికి కూడా ఒక వరం ఇస్తారనమాట. నువ్వు బాధపడకు, అక్కడ త్రివేణి సంగమంలో కలవకపోవచ్చు, కానీ ఆ వెంకటాచలం మీద స్వామి పుష్కరిణి ఉంది, అందులోకి వెళ్ళి కలుస్తావు నువ్వు. అందులో నీ శక్తి ప్రకటితం అవుతుంది. అందులో స్నానం చేసిన భక్తులందరికీ నీ అనుగ్రహం లభిస్తుంది అని వరమిస్తారు. అలాగ సరస్వతీ నది స్వామి పుష్కరిణిలో సరిగ్గా మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సరస్వతీదేవి యొక్క శక్తి ప్రకటితం అవుతుంది అనమాట. అక్కడే మీరు చూస్తే సాళ్వ నరసింహరాయలో ఒక మండపం కట్టించారు చూసారా పుష్కరిణిలో. సరిగ్గా సరస్వతీ నది శక్తి ప్రకటితమైన చోట ఆ మండపాన్ని కట్టించారు ఆయన. అది మనకి తెలియని రహస్యం.